విశాఖలో ఐపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన భూ అక్రమాలపై విచారణ జరిపిస్తున్నామని ఆయన తెలిపారు. నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తున్నామన్నారు. విశాఖలో గ్రీన్ పార్క్ కూడలి వద్ద సర్దార్ గౌతులచ్చన్న విగ్రహానికి మంత్రి అనగాని పూలమాల వేసి నివాళులర్పించారు. ఉత్తరాంధ్రలో నిర్మించబోయే ప్రాజెక్టుకు సర్దార్ గౌతులచ్చన్న పేరు పెట్టడానికి ప్రతిపాదన చేస్తున్నామని మంత్రి తెలిపారు. నూతన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం సన్నద్దంగా ఉందని ఆయన అన్నారు. ఇక 200 ఏళ్లలో బ్రిటిష్ వారు ఎంత దోచుకున్నారో గడిచిన 5 ఏళ్లలో వైసీపీ నాయకులు అంత దోచుకున్నారని ఆరోపించారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులకు శిక్ష పడేలా చేస్తామని మంత్రి హెచ్చరించారు. మన స్వతంత్రం రాకముందు 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు 45 లక్షల కోట్లు దోచుకుంటే వీరు కేవలం 5 సంవత్సరాల్లోనే లక్షల కోట్లు దోచుకున్నారు. అంటే బ్రిటిష్ వాళ్ళు ఎంత దోచుకున్నారు 200 సంవత్సరాల్లో వీళ్ళు 5 సంవత్సరాలు దోచుకున్నారు. అది ముఖ్యంగా మైనింగ్ భూముల మీదనే. భూముల మీద ఇక్కడ అక్కడనే కాదు, ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి జోన్లో కూడా వారి అనువాయులందరూ కూడా బాగుపడే విధంగా, వారి ఖజానా నిండే విధంగా వారి ఒక ప్రణాళికాబద్ధంగా 596 జీవో తేటం కానీ, అలాగే 22A ఉన్నటువంటి సబ్ క్లాస్ అన్నిటి కూడా దుర్వినియోగం చేసే విధంగా కార్యక్రమం చేశారు. వాటిపైన పూర్తి అధ్యయనం కూడా మా అధికారులు చేస్తూ ఉన్నారు. పొలిటికల్గా మేము కూడా పైనుంచి పర్యవేక్షిస్తూ ఉన్నాం. అందుకని